రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొన్న ఏదైతే చేవెళ్లలోని బస్సు ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదంలో అనేక మంది మరణించారు. సో వారిలో ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కూడా మరణించిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇటు ప్రధానంగా చూసుకుంటే ముగ్గురు కూతుర్లు చదువుకోవడానికి ఇటు నగరానికి వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత తల్లిదండ్రులంతా వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఇంకా రోధిస్తూనే ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకాలని రోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఫోటోల్ని అలాగే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వీడియోస్ చూస్తూ ఇంకా వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ జ్ఞాపకాల నుంచి ఎలా బయటపడాలి అంటూ కూడా తల్లిదండ్రులు అయితే రోధిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న జరిగిన బస్సు ప్రమాదం ఎంతటి తీవ్ర విషాదాన్ని నింపిందో మన అందరం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఒకటే కుటుంబానికి సంబంధించి ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందడం అయితే అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవాలి. ఇటు ముగ్గురు కూతురుని పదే పదే తలుచుకుని ఆ తల్లి అయితే రోధిస్తూ ఉంది. తన కూతుర్ల చివరి మాటలు అలాగే జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రుల రోదనైతే మిన్నంటుతుందని చెప్పుకోవాలి. మరోవైపు ఇటు నందిని చివరి వీడియో కూడా అందరినీ కంటతడి పెట్టిస్తూ ఉంది. తను ఏదైతే చదువుకున్న దానికి సంబంధించి తన ఫ్యూచర్ అంబిషన్ ఏంటి అనేది కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్తూ ఉంది. ఐ వాంట్ టు బికమ్ ఏ సిఏ అని క్లాస్ రూమ్లో తను ఆనందంగా చెప్పింది నందిని. సో ఆ వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉంది. తన అంబిషన్కి సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ విధంగానే కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తూ ముగ్గురు ఆడపిల్లల్ని ఎంతో నగరానికి తీసుకొచ్చి మరి చదివిపిస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో నా కూతుర్లో ఎంతో స్థాయికి ఎదుగుతారు అని అనుకున్నాం, కానీ ఇలా అనంత లోకాలకి వెళ్ళిపోతారు అని మేము ఊహించలేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. మనం ఒక్కసారి నందిని మాట్లాడిన వీడియో కూడా చూడొచ్చు. తాను చదువుకుని ఉన్నత ఆశయాలు పెట్టుకున్నది, ఉన్నత స్థాయికి ఎదగాలి, నా ఫ్యామిలీని ఒక ప్లేస్లో పెట్టి చూసుకోవాలి, నా స్టడీస్కి నేను ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాను అంటూ కూడా ఇటు నందిని చెప్పుకొస్తుంది. సో అటు క్లాస్ రూమ్లో అందరి విద్యార్థుల ముందు కూడా ఐ వాంట్ టు బికమ్ ఏ సిఏ అంటూ తాను పెట్టిన వీడియో అయితే ఇప్పుడు వైరల్గా మారుతుంది. తన అంబిషన్స్ అన్ని ఎటైపోయాయి, ఇటు నేను ఏం చేయాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆ వీడియో అలాగే ఆ పిల్లలకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనకి మాటల్లో కూడా వాళ్ళ బాధని చెప్పలేము, కానీ ముగ్గురు కూతుర్లని ఈ విధంగా దేవుడు ఒక్కసారిగా తీసుకువెళ్ళిపోయాడు అంటూ కూడా తల్లిదండ్రులు అయితే రోధిస్తూ ఉన్నారు. అసలు నందిని దీనికి సంబంధించి ఏం చెప్తుంది, తన క్లాస్ రూమ్లో ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి విందాం. I'm Nandini. My hobbies are drawing and the crafts. I want to become a CA and I have another goal like a fashion designer. I recently passed the second year. I got 880 marks. Nandini. My hobbies are drawing and the crafts. I want to become a CA and I have another goal like a fashion designer. I recently passed the second year. I got 880 marks. Nandini. My hobbies are drawing and the crafts. I want to become a CA and I have another goal like a fashion designer. I recently passed the second year. I got 880 marks. Nandini. My hobbies are drawing and the crafts. I want to become a CA and I have another goal like a fashion designer. I recently passed the second year. I got 880 marks. Nandini. గంట పట్టచ్చు.
వస్తుంది. మీకు ఎంతగానో ఇల్లు సార్లు మళ్ళీ రారా బేట నన్ను ఎందుకు గడిచిపోతారు కొత్త వస్తుంది. మీకు ఎంతగానో ఇల్లు సార్లు మళ్ళీ రారా బేట నన్ను ఎందుకు గడిచిపోతారు కొత్త వస్తుంది. మీకు ఎంతగానో ఇల్లు సార్లు మళ్ళీ రారా బేట నన్ను ఎందుకు గడిచిపోతారు కొత్త వస్తుంది. మీకు ఎంతగానో ఇల్లు సార్లు మళ్ళీ రారా బేట CA, and I have another goal like a fashion designer. I recently passed the second year. I got 880 marks. Nandini, my hobbies are drawing and the crafts. I want to become a CA. ఇక బస్సు ప్రమాదంలోని ఎవరైతే ముగ్గురు అక్క చెల్లెలు మరణించారో వాళ్ళ జ్ఞాపకాలని తలుచుకుంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంకా వారిని తలుచుకుంటూనే వాళ్ళు ఉంటూ ఉన్నారు. తల్లిని ఓదార్చేందుకు కూడా ఇటు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఓదార్చలేకపోతున్నారు. వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఎక్కడున్నావు అంటూ వాళ్ళ తల్లి ఏడుస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అయితే అంతకుముందు నందిని వాళ్ళ కాలేజీలో ఏదైతే మాట్లాడిందో ఆ వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉంది. ఐ వాంట్ టు బికమ్ ఎ సిఏ అండ్ ఇంకొక గోల్ కూడా ఉంది నాకు, నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని కూడా నా కళ అంటూ క్లాస్ రూమ్లో చెప్తున్న వీడియో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఆనందంగా నా కూతుర్లు ఉండేవారు అంటూ ఇటు తల్లిదండ్రులు అయితే రోధిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మొన్న జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అయితే విషాదం నింపింది. కొంతమంది సేఫ్గా బయటపడ్డారు, మరికొంతమంది మరణించిన దృశ్యాల్ని మనం చూసాము. ఆ ఘటనని చెప్పుకోవడం కూడా ఒక ఇదనే చెప్పుకోవాలి. సో ఘటనకి సంబంధించి మనం చూసుకుంటే చాలామంది ఇటు ఆ తల్లిల్ని కోల్పోయారు, కొంతమంది పిల్లలు కూడా అనాథలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. మరొక వైపు చూసుకుంటే కొంతమంది ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా మరణించడం మనం చూసాము. సో ఇప్పుడు ఒకటే కుటుంబానికి సంబంధించి ముగ్గురు అక్క చెల్లెళ్ళ మరణం అయితే ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. సో వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరి ఇటు తల్లిదండ్రులు అయితే రోదనలు మిన్నంటైనే చెప్పుకోవాలి. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, మనం చూస్తున్నా మొన్న బస్సు ప్రమాదంలో ఒకటే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అక్క చెల్లెల మరణం అయితే చాలా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకునే వాళ్ళు ఇంకా జీవనం సాగిస్తూ ఉన్నారు. సో ఏంటి ప్రెసెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా ఉన్నారు అనుకోవచ్చు, అసలు పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? ఇప్పుడైతే నవంబర్ 3వ తారీఖు తెల్లవారుజామున జరిగిన అతి ఘోర ప్రమాద ఘట్ చెప్పొచ్చు. బస్సు ఒకసారిగా ఏ విధంగా ప్రమాదవశాత్తు ఢీకొనింది అనేది కూడా మనం చూసాం. దాంట్లో దాదాపుగా 21 నుంచి 24 మంది చనిపోయిన వార్త మాత్రం ప్రతి ఒక్కరి కూడా విషాదంలోకి ముంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తాండూరు మండలంకి మాత్రం ఇదో పెద్ద చేదు వార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే తాండూరు మండలంకి సంబంధించి 7 మంది ఉండడం అనేది కూడా ఇంకా విషాదంలోకి ముంచింది. ముఖ్యంగా ఒకే ఇంటికి సంబంధించి ముగ్గురు కుమార్తెలు కూడా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనం వారి ఇంటి దగ్గరే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆ తల్లి నా కూతుర్లు హైదరాబాద్ వెళ్ళారు, చదువుకోవడానికి వెళ్ళారు, వచ్చేస్తారులే అంటూ కూడా తను ఏడుస్తున్న ఆ ఆవేదన అనేది ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రముఖులందరూ ఇక్కడికి వచ్చి పరామర్శించినప్పటికీ కూడా తను మాత్రం లేదు, నా కూతురు ఇక్కడికి వెళ్ళింది అంటూ కూడా చెప్పే సమాధానం మాత్రం కన్నీరు తెప్పిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే
నందిని అనే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో చిన్న కూతురు, తను అన్నిట్లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఒక ప్రోగ్రామ్ లో కూడా తను చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అనేక సందర్భాల్లో కూడా ఎంతో మందికి సాయం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంది అంటూ కూడా వాళ్ళకి సంబంధించిన స్కూల్ కి సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫౌండేషన్ లో కూడా తన ఒక మెంబర్ గా ఉంది. ఈ రోజు ఆ ఫౌండేషన్ వాళ్ళు తన ఇంటి వద్దకి చేరుకొని నందిని మరణించింది కాబట్టి ప్రతి ఇయర్ కూడా ఎవరైతే ఫస్ట్ మార్క్స్ తో ఎవరైతే పాస్ అవుతారో, యాక్టివ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము అవార్డ్స్ ఇస్తూ ఉంటాం. ఆ అవార్డ్స్ ఇప్పటి నుంచి నందిని అనే పేరుగా మేము అవార్డ్స్ ఇస్తున్నాం అంటూ కూడా ఆ ఫౌండేషన్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళకి కొంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం మాకు ఎటువంటి రూపాయి కూడా వద్దు, ఎందుకంటే మా రూపాయితో ఎంత ఇచ్చినా సరే, లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా ఇప్పుడు మా ముగ్గురు పిల్లల్ని మేము తీసుకురాలేం కాబట్టి మాకు ఎటువంటి ఎవరు కూడా సహాయం చేయొద్దు. మీకు అంత చెయ్యాలి అనుకుంటే కనుక ఆ రోడ్డుకి మరమ్మతులు చేయండి, ఇక మీదైనా సరే ఆ రోడ్డు మీద ఎవరు చనిపోకుండా చూడండి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న ఆ ఆవేదన అనేది మనం చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే ఆ ఫౌండేషన్ కి సంబంధించి ఇప్పటి నుంచి నందిని అవార్డు అయితే వాళ్ళు ప్రకటించడం జరిగిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒక వైపు నుంచి ఇప్పటికైనా సరే అధికారులు మరమ్మతులు చేస్తారు అనేది మాత్రం నమ్ముతున్నారని చెప్పొచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దేవిక. And the crafts, I want to become a CA, and I have another goal like a fashion designer. I recently passed the second year. I got 880 marks. Nandini. జరిగిన చేవెళ్ల దగ్గర బస్సు ప్రమాదంలో ముగ్గురు కూతుల్ని కోల్పోయిన కుటుంబ సభ్యులైతే ఇంకా కన్నీరు మున్నీరవుతున్నారు. తన తల్లి రోదనలైతే మిన్నంటున్నాయని చెప్పుకోవాలి. ఆ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అధికారులని వాళ్ళు ఒక్కటే కోరుతూ ఉన్నారు, రోడ్లని మరమ్మతులు చేయండి, మాలాంటి కష్టం ఇంకా ఎవరికి రావద్దు, మేమిప్పుడు ఏదైతే పిల్లల్ని కోల్పోయామో అలా మరొక కుటుంబం కావద్దు అంటూ ఇటు తల్లి అయితే రోదనను ఏడుస్తూ ఉంది. అలాగే వారి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరి ఇటు తల్లిదండ్రులైతే రోజు వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు వాళ్ళని ఎంత ఓదారుస్తున్నా కూడా వాళ్ళ రోదనలైతే మిన్నంటుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఓదార్చలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు నందిని ఏదైతే చివరి వీడియో వాళ్ళ క్లాస్ రూమ్ లో మాట్లాడిందో ఆ వీడియో చూస్తుంటే కూడా తన అంబిషన్స్ కి సంబంధించి, ఫ్యూచర్ లో తన గోల్స్ కి సంబంధించి అన్ని చెప్తూ ఉంది. సో అవన్నీ ఏమైపోయాయి, ఎలా నా కూతుర్ని నేను తీసుకొచ్చుకోవాలి, ఒకటేసారి ఈ ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు అంటూ కూడా బస్సు ప్రమాదం ఇంతటి తీవ్ర విషాదాన్ని నింపుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. నగరానికి వెళ్ళి నా కూతుర్లు చదువుకుంటున్నారు అని ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆ ఫ్యూచర్లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని అనుకున్నాము, కానీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతారు అని మేము కలలో కూడా ఊహించలేదు అంటూ కూడా తల్లి రోదన మనం చూస్తూ ఉన్నాం. మరొకపై వాళ్ళ తండ్రి కూడా వెళ్ళి మరి బస్సు ఎక్కించారు, నాకు ధైర్యం చెప్పారు నా కూతుర్లు అంటూ కూడా తండ్రి కూడా రోధిస్తూ ఉన్నారు. నాకు ఎంతో ధైర్యంగా ఉంటారు, ముగ్గురులో నాకు ఒక్కరు మిగిలిన కొంచెం ధైర్యంగా ఉండేది అంటూ తల్లిదండ్రులు అయితే చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఇటు రోడ్డు ప్రమాదం అయితే అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటు ప్రధానంగా ముగ్గురు అక్క చెల్లెల ఘటనే అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవాలి. వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరి తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. దేవుడు కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఒకటే కోరుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు కాబట్టి దేవుడే వాళ్ళకి ధైర్యంగా ఉండి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలని కోరుకుందాం. సో మొత్తానికి చూసుకుంటే వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరి ఇటు తల్లిదండ్రులు రోధిస్తున్నారు. రోజు వాళ్ళ జ్ఞాపకాలని చూసుకుంటూ వాళ్ళు ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు. అండ్ అందులోని రెండో అమ్మాయి జాబ్ కూడా చేస్తూ ఒకవైపు చదువుకుంటూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా బాగుండాలి, ఉన్నత శిఖరాలకి వెళ్తారు అంటూ ఇటు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇటు పిల్లలు కూడా అదే విధంగా ఆశలు ఉంటూ ఉంటాయి. సో అదే బస్సు ప్రమాదం ఇంతటి తీరని శోకాన్ని నింపింది. మొత్తానికి ఇటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి, రోడ్డుకు మరమ్మతులు చేయాలి, ఇంకొకసారి ఇలాంటి బస్సు ప్రమాదాలు జరగకూడదు అంటూ ఇటు ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. గంట
కింద పట్టుకొని తోక వస్తుంది. మీకు ఎంతగానో ఇల్లు చాలా ఆయన మళ్ళీ రాయరా బేట నన్ను ఎందుకు గడిచిపోతుంది. కింద పట్టుకొని తోక వస్తుంది. మీకు ఎంతగానో ఇల్లు చాలా ఆయన మళ్ళీ రాయరా బేట నన్ను ఎందుకు గడిచిపోతుంది. కింద పట్టుకొని తోక వస్తుంది. మీకు ఎంతగానో ఇల్లు చాలా ఆయన మళ్ళీ రాయరా బేట నన్ను ఎందుకు గడిచిపోతుంది. Nandini. My hobbies are drawing and the crafts. I want to become a CA and I have another goal like a fashion designer. I recently passed the second year. I got 880 marks. Nandini. My hobbies are drawing and the crafts. I want to become a CA and I have another goal like a fashion designer.